నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఏపీ రాజకీయాలు మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేనాని ముందు వరుసలో ఉన్నారు ప్రతిపక్షంలో మనం చూసినట్లయితే. అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఏపీలో పోటీ చేయబోతుంది వచ్చే ఎన్నికల్లో అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటు తెలుగుదేశానికి కానీ అటు జనసేనకు కానీ లేకపోతే బీఆర్ఎస్కి కానీ ఒంటరిగా పోటీ చేసే సత్తా మనుషులు ఉన్నప్పటికీ గెలిచే పరిస్థితులు అయితే లేవు. కాబట్టి ఒకరితో ఒకరు పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. మరి ఈసారి మనం తెలుగుదేశం పార్టీ లేకపోతే బీఆర్ఎస్ కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏం చెప్తారు? అంటే రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ గెలవలసిన అవసరం లేదండి, కలిసి పోటీ చేయవలసిన అవసరం లేదు. కానీ దేశ రాజకీయాల్లో మాత్రం తప్పకుండా తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలవాలి దేశ రాజకీయాల్లో. ఎందుకంటే మోదీని ఎదిరించే సామర్థ్యం ఇక్కడ చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది కనుక పొలిటికల్గా ఆయన తాను సపోర్ట్ తీసుకోవడం కేసీఆర్కి అత్యంత అవసరం అన్నమాట. కనుక ఆయన పొద్దున్న ఇటు తెలుగుదేశం చంద్రబాబుని కలుస్తాడు, అటు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కూడా కలుస్తాడు. అర్థమైందా? ఎందుకంటే రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు కలిసినట్టయితే బలమైన వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆయన ఆ విధంగా మారొచ్చని మన అంచనా. ఓకే, అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ముందుకు వెళ్ళబోతున్నారు అని వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అదే బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో పాల్గొడు, దేశ రాజకీయాల్లోనూ పాల్గొంటాడు అన్నమాట. ఎందుకంటే అక్కడ మోడీకి ఆయనకి పెద్ద గొడవలు జరుగుతున్నాయి కదా. అంటే మోడీని అడ్డుకోవాలంటే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీతో కలవాలి, అక్కడ కాంగ్రెస్ పార్టీతో కలవాలి. అప్పుడు అలా కలిసినట్టయితేనే మన బీఆర్ఎస్ పార్టీ మోదీని ఎదిరించగలన్నమాట. బట్ వీళ్ళందరూ ఒకటి అవుతారు. మన కేజ్రీవాల్ కానీ మమతా బెనర్జీ కానీ కొంతమంది ఉన్నారు సార్, వీళ్ళందరూ ప్రతిపక్షాలన్నీ ఏకం చేసే సామర్థ్యం ఇటు చంద్రబాబు నాయుడుకు ఉంది. కొంతవరకు ఆయన ట్రై చేస్తున్నాడు, ఎవరు? కేసీఆర్. అంతేకాదు ప్రతిపక్షాలకి కావస్తే ఖర్చుకు డబ్బులు కూడా ఇస్తాను నేను అని చెప్తున్నాడు కదా. మనందరూ ఏకమవుతాము, ఈ మోడీ అనేటువంటి దుష్టగ్రహం తాలూకు పీడ విరగడైపోవాలని చెప్తున్నాడు అన్నమాట. అది అందువల్ల వీళ్ళందరూ ఒకటయ్యే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేజ్రీవాల్ కానీ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ ఏకమవుతారన్నమాట. అలా ఏకమైతే కానీ అక్కడ మోదీకి సరైనటువంటి రిటర్న్ ఇవ్వలేరు. అది మరి ఏపీ సిచ్యువేషన్స్ని ముఖ్యంగా మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు? మీరు ఇది ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితిని మీరు ఏమని అనాలిసిస్ చేస్తారు? ఏపీలో ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది, వ్యతిరేకత ఉంది. అందరూ కూడా చెప్పేస్తున్నారండి. వాళ్ళ వర్గం వాళ్ళే ఓటుకి 50,000 రూపాయలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి పంచినప్పుడు కూడా గెలవడు అని చెప్తున్నారు. వాళ్ళకు ఒకటే ఉంది, ఓటర్ని భయభ్రాంతుల్ని చేయడం ఒకటే ఉంది మార్గం. ఆ ఓటర్ని భయభ్రాంతుల్ని చేయడం, ఓటర్లేమో ఓటు వేయకుండా జాగ్రత్తగా అంటే అక్కడ అంటే లాకప్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసి భయభ్రాంతులు చేసి ఏదో పబ్బం గడుపుకునే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. అంతేగాని బట్ ధారాళంగా వెళ్ళి ఓటు వేయాలంటే మాత్రం అందరూ తెలుగుదేశానికి జనసేన పార్టీకి ఓటేస్తారు. ఓకే, మరి ఓ పక్క మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్కి వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని అనుకోవచ్చు. సో దీనివల్ల మనం తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు, ప్రస్తుతానికి చక్రం తిప్పుతున్నారు. తెలంగాణలో కూడా సరైన ప్రతిపక్షం ఎక్కడా కనిపించడం లేదు, ఏపీలోనూ సరైన ప్రతిపక్షం కనిపించట్లేదని చాలా మంది వాదన విమర్శ కూడా. సరైన నాయకుడు లేడు తెలుగుదేశం పార్టీకి అంటూ. సో మరి ఈ టైంలో కేసీఆర్ గారు ఏపీలో ఎలాంటి చక్రం తిప్పే అవకాశం ఉంది అంటారు? అంటే ఇక్కడ తెలంగాణలో సరైన ప్రతిపక్షం లేదన్నది నిన్న. ఇప్పుడు అలా కాదు కదా. తెలంగాణలో కేసీఆర్కి ప్రధాన శత్రువు మోదీ, బీజేపీ. అలాగే కేసీఆర్కి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ, రేవంత్. అంటే వీళ్ళు తట్టి వాళ్ళ తట్టి వీళ్ళు తట్టి ఇలాగా సంపాదనలో ఉన్నారన్నమాట. నేను చెప్పేది కేసీఆర్కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ దేశ రాజకీయాల్లో అని చెప్తున్నాను, రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు. ఈసారి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ దగ్గర రాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టు ఆయన రాజకీయంగా పొందవలసిన లబ్ధిని మిస్ అవుతాడు. నీ దారి నువ్వు చూసుకోరా అంటాడు. ఇక ముందు మనకు కావాల్సింది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సపోర్ట్ చేసినట్టు ఆయన రాజకీయంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారా? ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ఎలాంటి అవకాశం ఉంది? ప్రాబ్లమ్స్ అంటే ఆయనకి మన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నిటికి కూడా ఆయనే బాధ్యుడు అవుతాడు. ఆయన బాధ్యత చేసిన తప్పులన్నిటికి కూడా ఆయన బాధ్యుడు అవుతాడు అన్నమాట. కేసీఆర్ వీడికంటే ఇంకెవరైనా పక్క రాష్ట్రంలో తెలివైనడు అయినట్టయితే ఈయన తెలివితేటలు బయటికి కనిపించవు కదా. ఇట్లాంటి ఒక ఫూలిష్గా ఆలోచించేటువంటి ఉంటే నా పర్వాలేదు కదా, నేనే బ్రహ్మాండంగా ఉంటాననే ఉద్దేశంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు. లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడే ఉన్నట్టయితే కేసీఆర్ ఎక్కడ కనిపిస్తాడు? నీకు కనిపించడు, చంద్రబాబు నాయుడే కనిపిస్తారన్నమాట. అని పిలిస్తే పరిగెత్తుకుని వస్తారు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి. అట్లాంటి ఇంటర్నేషనల్ సమ్మిట్ అంటే చంద్రబాబు నాయుడు చేయగలరు, వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ చేయలేరు. కాదంటే అదృష్టవశాత్తు హైదరాబాదు బాగా కాస్ట్లీయెస్ట్ సిటీ అయిపోయింది. నెలకు 70,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కనుక రిచెస్ట్ స్టేటు. మనకి ఇండియాలో ఉన్నటువంటి అతి తక్కువ 1, 2, 3 స్టేట్లలో ఒక స్టేటు తెలంగాణ. అందువల్ల వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అవుతుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నంత మానియా మనకి బీజేపీకి కనిపించడం లేదు, ప్రధాని మోడీకి లేదు. వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగచ్చు. ఏదైతే మోడీ వ్యతిరేక రాష్ట్రాలు ఉన్నాయో వీళ్ళందరూ ఏకమైతే పరిస్థితి ఇంకోలా ఉండబోతుంది అంటూ కూడా వార్తలు ఉన్నాయి. మరి ఎట్లా? ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆ పనిలోనే ఉన్నాడు, కేసీఆర్ ఆ పనిలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఆ పనిలో ఉన్నాడు, కేజ్రీవాల్ ఆ పనిలో ఉన్నాడు, మమతా బెనర్జీ ఆ పనిలో ఉంది, తర్వాత ఏమో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ ఆ పనిలో ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, మన శరద్ పవార్ మహారాష్ట్ర వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. ఎలాగైనా మోదీని అమిత్ షాని దించేయాలి గద్దే, లేకపోతే ఇండియా దిగజారిపోతుంది రాను అనేటువంటిది గట్టిగా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినట్లయితే మోడీ దిగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఇక తెలంగాణలో కూడా అదే చాలా మంది దగ్గర ఉన్న విమర్శ కేసీఆర్ దిగిపోవాలి. కేసీఆర్ దిగిపోవాలని కేసీఆర్ దిగడు. పునాదుల్లో ఆయన మంచి బ్రహ్మాండమైన రాజకీయం చేస్తున్నాడు కేసీఆర్. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీనేమో అమ్మేసుకుంటున్నట్టయితే ఎక్కడికి పోనీయొద్దు, ఆంధ్రుల హక్కు, చాలా త్యాగాలు చేసి ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చుకున్నారు, మనం కొందాం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. అవును, కేటీఆర్ గారు అయితే బహిరంగంగా చెప్పడం జరిగింది. ఎంత పెద్ద రాజకీయం అది. మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్రలో ఉన్న వాళ్ళందరూ చేసి దండం పెడతారు కేసీఆర్కి కేటీఆర్కి అని. అది కావాలి ఉన్న పరిశ్రమలు అమ్ముకోవడానిక. నువ్వు తీసుకురాకంటే పోయి మొత్తం 6,000 ఎకరాలు ఇచ్చారు. 6,000 ఎకరాలు తక్కువ, 22 గ్రామాలను ఖాళీ చేయించి ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చినట్టయితే